బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికాలోని అలాస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైనట్టుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అలాగే సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇరవై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శాండ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఏపీ సెంటర్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో కూడా అలస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. అమెరికాలోని అలాస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. ఇక ఈ భారీ భూకంపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, రాజ్యం అమెరికాలోని అలాస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించింది. అలాగే సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడే ఒక్కొక్కటి బయటికి వస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:37 అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శాండ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఎపిసెంటర్ ఉన్నట్లుగా కూడా అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. సో ఇక మరోవైపు ఇక యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దక్షిణ అలాస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. గంట తర్వాత హెచ్చరికల్ని అధికారులు విరమించుకున్నారు. భూకంపాలు తరచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలాస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో కూడా అలాస్కాలో భూమి కంపించింది. సో అప్పుడు ఆ తీవ్రత 7.2గా నమోదైంది. సో ఇక ఇప్పుడు మరోసారి అలాస్కాలో ఈ యొక్క భారీ భూకంపం తీవ్రత ఉన్నట్టుగా రిక్టర్ స్కేల్ పై 7.3గా ఉన్నట్టుగా కూడా జియోలాజికల్ సర్వే గుర్తించింది. సో ఎక్కడ కూడా భారీగా అంటే ఆస్తి ప్రాణ నష్టం మాత్రం జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైతే రెడ్ అలర్ట్ ఉందో ఆ రెడ్ అలర్ట్ ని అధికారులు ఉపసంహరించారు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి అంటే ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మరోసారి ఆ యొక్క భూకంపం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పటి వరకు కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైదులు, అమెరికాలోని అలాస్కాలో భూకంపం పైన యుఎస్ జియోలాజికల్ సర్వే ఏం చెబుతుంది? భూకంపం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఒక అలాస్కానే కాకుండా మిగతా ప్రాంతాల్లో ఈ ప్రభావం చూపించే అవకాశం ఉందా సైదులు?
ఖచ్చితంగా చక్రి జియోలాజికల్ సర్వే చెప్తున్నది ఏంటంటే, అమెరికా జియోలాజికల్ సర్వే ఏం చెప్తుందంటే అలస్కా కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చే సూచనలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కాకపోతే అంత తీవ్రత ఉండే అవకాశం లేదు. ఓన్లీ అలస్కా ప్రాంతంలోనే రిక్టర్ స్కేల్ పై 7.3 గా నమోదైంది. కాబట్టి ఇది గతంతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంది, 1 పాయింట్ ఎక్కువగా ఉంది. గతంలో 2023 సమయంలో కూడా ఇదే భూకంపం యొక్క అలస్కా ప్రాంతంలో వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేల్ 7.2 గా ఉంది. కాకపోతే ఇప్పుడు 1 పాయింట్ పెరిగింది, 7.3 గా ఉంది. కాబట్టి సో అప్పుడు కొంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు 1 పాయింట్ పెరిగినప్పుడు కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. సో ఇక మిగిలిన అలస్కా కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తరచుగా ఈ యొక్క అలస్కా ప్రాంతంతో పాటుగా దాదాపుగా ఈ అలస్కా నుంచి చుట్టుపక్కల అంటే దాదాపుగా 50, 60, 70, 80 కిలోమీటర్ల దూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే అలస్కా నుంచి 83 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ యొక్క భూకంపం మరోసారి వచ్చేలా సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఈ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. కాకపోతే కొంత ఆందోళనకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రజలందరూ, అమెరికా ప్రజలందరూ కూడా మరోసారి యొక్క భూకంపం వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన కలిగి ఆ సమయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తుగా ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క అలస్కా ప్రాంతంలో భూకంప తీవ్రత చాలా కొంత మేరకు తగ్గినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే భూకంప తీవ్రత అంటే ఒక్కసారి మాత్రమే భూమి కంపించింది. కాబట్టి మరోసారి భూమి కంపించే అవకాశాలు లేవన్నట్టుగా కూడా అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మరికొన్ని గంటల్లో కూడా ఈ యొక్క భూకంపం కంపించే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ప్రభావం అంటే అలస్కా నుంచి దాదాపు 83 కిలోమీటర్ల మేర ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. సో అది రిక్టర్ స్కేల్ ఇప్పుడు 7.3 గా నమోదైతే సో ఒక్కోసారి భూమి కంపిస్తే సో అది ఎంత తీవ్రత ఉంటుందో మనం అంచనా చేయలేము. కాబట్టి సో అందుకు అప్రమత్త ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అమెరికా జియోలాజికల్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అమెరికా ప్రజలు మాత్రం కొంత ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే గతంలో కూడా ఇదే సమయంలో భూమి కంపించింది. సో అప్పుడు కొంత ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగింది. కాబట్టి సో మరోసారి అలా జరగకుండా ఉండాలంటే మాత్రం కొంత యొక్క ఎవరికైతే ఇబ్బంది తలెత్తుతుందో అంటే రిక్టర్ స్కేల్ 7.3 గా ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే ఎక్కువగా భూమి కంపిస్తుందో సో ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాని నుంచి 83 కిలోమీటర్ దూరంలో ఉన్న వారు కూడా ఆ యొక్క ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు. కాబట్టి సో వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నారు. సో అందుకు మొత్తం కూడా ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం, సో ఎవరికైతే ఇబ్బంది తలెత్తుందో ఈ యొక్క భూకంపం మరోసారి కంపిస్తే ప్రమాదం, ఆస్తి నష్టం జరుగుతుందో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరూ క్షేమంగా ఉండేలాగా అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.